రుద్రాక్ష శివుడు అన్నావు. ఆయన భక్తురాలికి పూజలు చేసే పుణ్యాత్మరాలికి జ్వరం వస్తే ఆ శివుడు ఊరుకుంటాడా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నారు. రే, నువ్వు కోరితే అంతా శివయ్యే చూసుకుంటాడ్రా. అది కాదమ్మా. నువ్వు మాటిచ్చావు. తప్పుతావా? మర్చిపోతావా? తల్లిని చావుకు దగ్గర చేసి అక్కడ చూసి రావడానికి వెళుతున్నావా? నీ ఇష్టం. నేనేవైపోయినా పర్వాలేదు అనుకుంటే వెళ్ళు. వెళ్ళరా, పో పో, వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా. అక్కడ వాళ్ళ తలుపులు తెరుచుకుని ఉంటాయి, వాళ్ళ ఆహ్వానం పలుకుతారు. కానీ ఇక్కడ తలుపులు మాత్రం మూసి ఉంటాయి. బలవంతంగా తలుపులు తెరుచుకుని వచ్చినా ఇక్కడ శవాలే నీకు స్వాగతం పలుకుతాయి. దుఃఖం బాధ నీవవుతాయిరా. అయినా పర్వాలేదు ఆదిత్య, వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. నీ ప్రేమ అభిమానాన్ని వాళ్ళకి గుర్తింపుగా పట్టుకెళ్ళు. వెళ్ళు. నీకు కావలసిన వాళ్ళకి సాయం చేసుకో. నువ్వు కోరుకునే వాళ్ళకి సేవలు చేసుకో. నీ అనురాగానికి అడ్డు రాదలుచుకోలేదు. వెళ్ళు వెళ్ళు. ఇక్కడ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఏం పిచ్చివాళ్ళం. కొడుకు మీద 1,00,000 కోరికలు ఆశలు పెట్టుకున్న వాళ్ళం. అయినా నీకు వాళ్ళ తర్వాతే కదా మేము. వెళ్ళు వెళ్ళు. స్వామి ఒంటి మీదకి రాబట్టి అన్ని బిందెల నీళ్లు నెత్తి మీద పోయాల్సి వచ్చింది. ఆవిడ మనకొచ్చి చెప్పింది మన మంచికే కదమ్మా. పరీక్షలు ఇలాగే పెడతారు దేవుళ్ళు. నువ్వేం భయపడకు. జ్వరం ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అయినా జ్వరం ఇలా రావడం మంచిదే అంటారు కదా. ఏం మంచిదో ఏమో. నువ్వేం భయపడకమ్మా, నాకేం కాదు. నువ్వు అధైర్యపడకు. ప్రియా, ఏమండి? నేను గుడికెళ్ళి పూజారి గారిని కలిసొచ్చాను. ఏం పర్వాలేదు అన్నారు. ఉపవాసం చేసినా గాని కొబ్బరి నీళ్లు తాగొచ్చు అని చెప్పారు. ప్రియా, ముందు ఈ కొబ్బరి నీళ్లు తాగించు. ఇలా ఇవ్వండి. సాంబయ్య, కొబ్బరి నీళ్ళు నాకు నచ్చవు కదా. చెప్పేది విను, ముందు తాగు. ప్రియా, వద్దు సాంబయ్య. తులసి, తాగమ్మా ప్రియా. ఇదిగోమ్మా ఈ కొబ్బరి నీళ్ళు తాగు. తాగమ్మా. తాగమ్మా. ప్రియా, నేను ఉపవాసం ఉంటున్నాను కదా. పూజ అయ్యే వరకు ఏం ముట్టుకోను. ఇలా చూడు. తాగమ్మా ప్రియా. పూజారి గారు చెప్పారు కదా. ఇదిగోమ్మా, తాగమ్మా. ఏయ్ వా, ఏంట ఈ దొంగతనంలో? ముందా నోరుముయ్, లేదంటే ఈగలో దోమలో దూరతాయి. అయినా గొంతు పట్టుకుని అలా తింటున్నావంటే
అయినా తిండెప్పుడు దొరకనట్టు అలా ఓ ఎగబడి తినేస్తున్నావేంటి ఆ? చూసించాలు మింగు మింగు మిఠాయి పొట్లం దొరికిన కోతిలాగా బాలే ఉన్నావే బా వరదల్లో పులిహోర పొట్లం దొరికినట్టు అంతాత్రంగా తింటున్నావంటే అయినా కేక్ మొహం ఎప్పుడు చూడలేదా ఆ? ఈ అరటిపళ్ళు ఆపిళ్ళు ఎప్పుడు తినలేదా అది కాదు బావా పొద్దున్నుంచి ఏమీ తినలేదు పిచ్చి పిచ్చిగా ఆకలేసింది ఆకలేసి ఆకలికి ఉండలేక తిన్నా రెండు చేతుల్లో పట్టుకుని అలా తింటున్నావంటే ఆకలికి నేను తట్టుకోలేను బావా బా అయితే మాత్రం మరి ఇంత అసహ్యంగానా చి సర్లే బావా నా ఆకలి నీకేం తెలుసు చిచి అదేంటి బావా ఆనియన్ అలా కట్ చేసి చంకలో పెట్టుకున్నావు ఆ, ఆకలి కాకుండా ఉండడానికి నిజమా ఛ ఆ సంగతి తెలిస్తే అనవసరంగా నీతో ఇలా తిట్లు తినేదాన్ని కాదు ఓసే తింగరదానా నువ్వు తింగరివి నీ చెవిలో పువ్వు పెట్టా అయినా చంకల ఉల్లిపాయకి తిండికి సంబంధం ఏంటే బావా 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 ప్లీజ్ బావా నేను తిన్నట్టు ఎవరికి చెప్పకే ఉమ్, ఓకే ఓకే ఎవ్వరికి చెప్పండిలే మా అమ్మ ఒకదానికి చెప్పేస్తా బావా చెప్పొద్దు బావా నీకు దండం పెడతాను సర్లే నేను ఇక్కడ ఉల్లిపాయలు పెట్టుకున్నట్టు ఎవ్వరికి చెప్పకు ఉమ్, ఇది దేవరహస్యం ఉమ్, అవునా ఎవరికైనా చెప్పావనుకో నీ తల 1000 ముక్కలవుతుంది జాగ్రత్త అయితే అయితే ఈ విషయం ఎవరికి చెప్పను ఆ, వెరీ గుడ్ బావెందుకు అలా అన్నాడు అమ్మో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అమ్మ తులసి సాధువు చెప్పినట్టు ఆ పూజ చేసిన రుద్రాక్షను హర హర మహాదేవ శంభో శంకర గుడికి తీసుకుని వెళ్లి స్వామివారి పాదాల దగ్గరుంచి నమస్కరించుకుంటే స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. శంకర కాపాడు అమ్మయ్యా ఎలా అవుతుందో ఏం జరుగుతుందో
దీంతో పూజ చేయిస్తానో లేదో అని తెగ టెన్షన్ పడిపోయాను. మొత్తానికి పూజ పరిపూర్ణమైనట్టే. పూజ పరిపూర్ణం అవుతుంది సరే, ఇవాళ అందరూ ఉపవాసమే. మరి పొట్ట పూజ సంగతి ఏంటి? ఎవరికైనా ఏదైనా ఆర్డర్ ఇచ్చావా? ఇన్ని చేసిన దుర్గా ఆ విషయం మర్చిపోతుందా? ఏదో ఒకటి ఈ పాటికి ఆర్డర్ ఇచ్చే ఉంటుంది. పొట్ట పూజ పొట్ట పూజ పొట్ట పూజ. మీరేం భయపడకండి. ఆయన స్నానం చేసి రాగానే బయలుదేరదాం. మీ సంగతి తెలిసే గుళ్ళో దండిగా ప్రసాదాలు చేయించాను. అక్కడ చిత్తం శివ పూజ మీద, భక్తి పొట్ట పూజ మీద పెడతారు గాని. సరేనా? పదండి పదండి. దుర్గా, నేను రెడీ. బయలుదేరదామా? మీరు రెడీయే. వాడేడి? వాణ్ణి ఈ మధ్య ప్రతి దానికి గడ్డం పట్టుకుని బతిమలాడాల్సి వస్తోంది. అత్తయ్యా, నేను వెళ్ళి బావని పిలుచుకురావాలా? నువ్వుండవే, నువ్వంటే చిటపడా అంటాడు. నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వే కరెక్ట్ దుర్గమ్మ. ఉమ్. మావయ్య, మనము వెళ్దాం పదా. అత్తయ్యతో బావ గొడవ పడితే నువ్వైనా సర్ది చెప్పొచ్చు. సరే పద. పదా వెళ్దాం. పదా. అది ఏంట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు? లే లే, లేచి స్నానం చెయ్యి. గుడికి టైం అవుతుందిరా. లేరా లేరా? ఏంటి జ్వరం? రే అది లేరా? ఆదిత్య, లేరా? ఏంట్రా ఇది? అంటే కావాలని కోరి ఇలా జ్వరం తెప్పించుకున్నావా? ఎందుకురా? ఎందుకు బలవంతంగా జ్వరం తెప్పించుకున్నావు? చెప్పవే ఆదిత్య, జ్వరం తెప్పించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తులసి అలా వణికిపోతుంటే నన్ను చూడ్డానికి వెళ్ళొద్దన్నారుగా. తనకి జ్వరం వచ్చాక నాకు రాకపోతే ఎలా? అంటే దానికేవైతే నీకు అదే కావాలా? దానికి బదులు నువ్వు నెత్తిన నీళ్లు గుమ్మరించమని తలపెడతావా అని నువ్వేగా అన్నావు. అదే చేశాను. మళ్ళీ కావాలా కావాలా అంటావే? ఆది, అరవకమ్మా. అసలే జ్వరం వచ్చి తల నొప్పిగా ఉంది. వింటున్నారా? వింటున్నారా వాడి మాటలు? నా మాటలు వీడికి తలనొప్పిగా ఉన్నాయంట. తలనొప్పి పెంచుకో అంటున్నా. ఏంటండి వీడి పద్ధతి? రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడేంటి? మీరు ఇలా గోడకేసిన సున్నలా ఉండకపోతే వాడి నోరు మోయించచ్చు కదా. ఏంట్రా మాటలు? అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ ప్రశ్న నాకన్నా ముందు మీరు అమ్మని అడగాలి. అమ్మని అమ్మలా ప్రవర్తించమనండి. ఏంట్రా? నాకు నాకు ప్రవర్తన క్రమశిక్షణ నేర్పమని చెప్తున్నావా? నీకు ఈ కన్నతల్లి కన్నా ఆ తులసి. అమ్మా, ప్రతి విషయంలో నీకు తనకు పోల్చి మాట్లాడుకో. అమ్మ కంపారిజన్స్ వద్దు. అమ్మ తనకు తనే, నీకు నువ్వే. నీ స్థానం ఎంత ముఖ్యమైందో నా జీవితానికి కూడా తులసి అంతే ముఖ్యం. నీ విలువ, నీ గౌరవం నీకుంది. తన మీద తనకిష్టం, ప్రేమ తనకున్నాయి. అమ్మా, నీ భావం నీకుంటే నా భావం నాకుంది. నీది పేగు బంధం అయితే నాది ప్రేమ బంధం. అమ్మా, వాదనలు, బెదిరింపులు ఇవన్నీ వద్దమ్మా. ఇవన్నీ నాకేం కొత్త కాదు. అమ్మ, ఎవరి స్థానం వాళ్ళది. చాలా బాగుందిరా. ఏమండి కమిషనర్ గారు, ఏమి చెప్పరేంటండి? స్టేషన్ పెళ్లిళ్ళకి సాక్ష్యం, సారథ్యం వహించే ఆయనే మాట్లాడతారు. అంటే ఏంట్రా? అంతదాకా రానివ్వద్దు అని చెప్తున్నాను. మాట్లాడరా? మీరింకేం మాట్లాడరా? మీరు కూడా ఎవరి స్థానం వాళ్ళదే అంటారా? దాన్ని తెచ్చి వాడిని ఎత్తిన పెడతారా? నన్ను పక్కన పెడతారా? ఏం చెప్పమంటావు? ఏం చేయమంటావు దుర్గా? ఇది చట్టానికి సంబంధించిన విషయం కాదు.
తీర్పులు చెప్పే ఉద్యోగం కాదు నాదే. చెప్పాల్సింది తీర్చాల్సింది ఆ భగవంతుడే. పదండి, అందరం కలిసి గుడికి వెళ్దాం. ఎవరి మొర వాళ్ళం ఆయనతో చెప్పుకుందాం. నీ మనసు మారాలని వీడు, వీడి మనసు మారాలని నువ్వు, దాని మనసు మారాలని అది. నాకు మనసు లేకుండా చేయమని నేను వేడుకుందాం. అంతకుమించి మీకు నచ్చచెప్పే శక్తి నాకు లేదు దుర్గా. అంతేనా? అంతే. పదత్తయ్యా, ఇంత గ్రాండ్ గా పూజ చేశాక మన ప్రార్థన ఆయన ఎలా మన్నించడో చూద్దాం. బేషైన మాట అంది. పద దుర్గా. అవునక్క, పదండి వెళ్దాం. మన పెళ్లి కావాలనేరా ఈ రుద్రాక్షకు నిష్ఠతో అర్చన అభిషేకం చేశాను. ఉపవాసం ఉన్నాను. నువ్వు అంత కష్టం ఎందుకు పడ్డావో నాకు తెలుసు తులసి. దేవుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాడు. మా అమ్మ కోరిక తీరాలి. మనం భార్యాభర్తలం కావాలి. అత్తయ్యకు మేనల్లుడిగా ఉండటం కాదు, అల్లుణ్ణి కావాలి. అదే నేను దేవుణ్ణి కోరుకునేది. గుళ్ళోకొచ్చి కూడా ఆ చూపులేంటో బావ పిచ్చి బాగా పట్టినట్టుంది. చెప్తా నీ పని. అత్తయ్యా, అది చూడు, బావని ఎలా చూస్తుందో. అమ్మా వీరభక్తురాలా, దేవుడు ఇటున్నాడు. ఏ దేవుడి కోసమే ఆ దేవుడి పూజ దుర్గమ్మ. ఇది కూడమ్మా. గుళ్ళో అయినా అమ్మ అమ్మే, నాన్న నాన్నే, మామయ్య మామయ్యే, కాబోయే భర్త కాబోయే భర్తే. కోరిక కోరే కదా గుడికొచ్చేది. ఓహో, చిత్తం శివుడి మీద, భక్తేమో వేడి మీద. తమర్ది అంతేగా, కోపం నా మీద, కోరిక దాని మీద. కానీ దేవుడున్నాడు. హిమాలయాల నుంచి వచ్చిన నాగసాధువు ఏకముఖ రుద్రాక్ష ఇచ్చింది మీకేనా? అవును. ఉపవాసం ఉండి దానికి పూజ అభిషేకం చేశావా? చేశాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. ఇచ్చింది సాధువు కాదు, సాక్షాత్తు పరమశివుడు. అవును, అంతా శివలీల. ఆయన సాధువు రూపంలో వచ్చారు. రుద్రుడు రుద్రాక్ష రూపంలో పూజలు అందుకున్నాడు. స్వయంగా శివుడి పాదాలకే పూజ చేసే పుణ్యం దక్కింది. ఆ పూజా ఫలితం పూర్తిగా దక్కాలంటే, ఆయన అనుగ్రహం ఆశీర్వాదం దక్కాలంటే నువ్వొక పని చేయాలి తల్లి. ఏం చేయమంటారో చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను. కష్టమని వెనక్కి తగ్గవు కదా. వెనక్కి తగ్గడం ఈ తులసి జాతకంలోనే లేదు. ఇదిగో, నా మీద పందాలు కట్టడం కాదు. ఆవిడ శివభక్తురాలు. శివశక్తిని చూసి మాటివ్వు. భక్తులు పరీక్షలకి భయపడరమ్మా. ఆ, ఇది కలికాలం. ఏ కాలమైనా భక్తి భక్తే, భయం భయమే. అయినా నా విషయం నీకెందుకు? కొందరంతే తల్లి. ఎక్కడ నీకు పుణ్యం దక్కుతుందో దేవుడి దీవెనలు ఎక్కడ నీకు దక్కుతాయో అని కుళ్ళు. నాకెందుకు కుళ్ళు? చెప్పేది మీరు, చేస్తాంది అది. మధ్యలో నాకెందుకులే. ఏం చేయాలో మీరు చెప్పండమ్మా. అమ్మా, బోళాశంకరుడు అనుగ్రహం పొందితే ఎంతటి కోరికైనా తీరుతుంది. ఆయన తీరుస్తాడమ్మా. మా అమ్మ కోరిక కోసం నేనేమైనా చేస్తాను.